18,880 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. కానీ మీ డబ్బు ఎక్కడ ఆగిపోయిందో మీకు తెలుసా? పీఎం కిసాన్ డబ్బు అందరికీ రాదు. ప్రభుత్వం పెట్టిన కొత్త రూల్స్ మీకు తెలుసా? అకౌంట్లో 2,000 రూపాయలు పడాల్సి ఉంది, కానీ పేమెంట్ ఫెయిల్డ్ అని చూపిస్తుందా? కారణం ఇదే. రైతులారా జాగ్రత్త, ఈ డాక్యుమెంట్ లేకపోతే పీఎం కిసాన్ డబ్బు శాశ్వతంగా ఆగిపోవచ్చు. మీ ఖాతాలో డబ్బు పడిందో లేదో 2 నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే, మీ ఖాతాలో పీఎం కిసాన్ 23వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు జమ అయ్యాయా, లేక ఇంకా రాలేదా? మీ పక్కింటి రైతులకు డబ్బు వచ్చేసింది, కానీ మీ ఖాతాలో మాత్రం ఇంకా పడలేదా? అయితే ఈ సమాచారాన్ని తప్పకుండా పూర్తిగా చూడాలి. ఎందుకంటే ఈసారి దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ఏకంగా 18,880 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కానీ అందరికీ డబ్బు పడలేదు. కొందరి ఖాతాల్లో వెంటనే జమ కాగా, మరికొందరి రైతుల ఖాతాల్లో వివిధ కారణాల వల్ల డబ్బు అనేది ఆగిపోయింది. ముఖ్యంగా ఈ కేవైసీ, ఆధార్ లింకింగ్, ల్యాండ్ సీడింగ్, బ్యాంక్ అకౌంట్ ఎర్రర్స్, మొబైల్ నంబర్ అప్డేట్ వంటి చిన్న సమస్యల వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి 23వ విడత ఎప్పుడు విడుదలైంది? ఎంత మందికి లబ్ధి కలిగింది? మీ పేరు లిస్ట్ లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? డబ్బు రాకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇలా వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం వివరంగా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం, నేను శిరీష కందుల. దేశంలోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ డబ్బును ఒకేసారి కాకుండా 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోనికి వస్తాయి. మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో ఈ డబ్బు రైతులకు చేరుతుంది. అంటే ఏదో ఒక అధికారికి కానీ ఎవరో ఒకరికి కానీ మధ్యలో డబ్బు పడడం, వాళ్ళు మీకు మళ్ళీ తిరిగి తెచ్చివ్వడం, లేట్ అవటం, లేకపోతే ఏదైనా మోసాలు జరగటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ డీబీటీ విధానంలో అలాంటి ప్రసక్తే లేదు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లోనికే డబ్బులు జమ అయితే తీసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్న 23వ విడత విడుదలైంది. 23rd ఇన్స్టాల్మెంట్ వచ్చేసింది. 2026 జూన్ 20వ తేదీన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ విడతను అధికారికంగా విడుదల చేశారు. బటన్ నొక్కి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు మొత్తం 18,880 కోట్ల రూపాయలను నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోనికి జమ చేశారు. ఇందులో 2.18 కోట్లకు పైగా మహిళా రైతులు కూడా లబ్ధి పొందారు. పీఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు 4.46 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైతు సంక్షేమ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలలో ఒకటిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు చాలా మంది రైతులు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. మా ఖాతాలో డబ్బు ఇంకా రాలేదు, 2,000 రూపాయలు ఇంకా పడలేదు. కారణం ఏంటి? నిజానికి డబ్బు రాకపోవడానికి 1 కాదు, 2 కాదు, చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం ఈ కేవైసీ పూర్తి కాకపోవడం. గత కొన్ని విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీను తప్పనిసరి చేసింది. మీ పీఎం కిసాన్ ఖాతాలో ఈ కేవైసీ అనేది పెండింగ్ లో ఉంటే గనుక మీ డబ్బు ఆగిపోతుంది. చాలా మంది రైతులు గతంలో నమోదు చేసుకున్న ఈ కేవైసీ పూర్తి చేయలేదు, అంటే లిస్ట్ లో మీ పేరు ఉన్నా ఈ కేవైసీ పూర్తి కాలేదు అనుకోండి. అలాంటి వారి అకౌంట్లకు డబ్బు అనేది పడదు. ఇక రెండో ప్రధాన కారణం ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా లింక్ కాకపోవడం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. మీ ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాకు సరిగ్గా లింక్ కాలేదు అంటే డబ్బు ట్రాన్స్ఫర్ అనేది విఫలమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఆ డబ్బు మీకు రావాల్సి ఉన్నా రాదు. ఇలా చాలా సందర్భాల్లో బ్యాంకు ఖాతా యాక్టివ్లో లేకపోవడం, పేరు స్పెల్లింగ్లో తేడాలు ఉండడం, అంటే మిస్టేక్ ఉండడం, ఐఎఫ్ఎస్సి కోడ్ మారిపోవడం వంటి
కారణాల వల్ల కూడా చెల్లింపులు అనేవి ఆగిపోతున్నాయి. ఇవన్నిటికీ ఎవరు కారణం అంటే ఖచ్చితంగా రైతులు ఈ విడత అంటే ఇన్స్టాల్మెంట్ వస్తుంది, విడుదలవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి క్లియర్గా అన్ని ఎలా ఉన్నాయి ఏంటి, లిస్ట్లో పేరు ఉందా లేదా, ఈకేవైసీ కంప్లీట్ అయిందా, మన ఆధార్ ఇంకా బ్యాంక్ పాస్బుక్ ఇంకా పిఎం కిసాన్ రికార్డ్స్లో మన పేరు నంబర్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేవి చెక్ చేయించుకోవడం చాలా చాలా బెటర్. లేకపోతే పడాల్సిన విడతలో 2000 రాకపోవచ్చు. ఓకేనా అండి. ఇక మూడవ ముఖ్యమైన కారణం ఏంటంటే ల్యాండ్ సీడింగ్ సమస్య. ఇటీవలి కాలంలో వేలాది మంది రైతుల వద్ద ఇదే ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ల్యాండ్ సీడింగ్ అంటే మీ భూమి రికార్డులు, ఆధార్ వివరాలు, పిఎం కిసాన్ డేటా అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ప్రభుత్వం డిజిటల్ భూ రికార్డుల ధృవీకరణ అనేది చేపడుతోంది. ఒకవేళ మీ పిఎం కిసాన్ స్టేటస్లో ల్యాండ్ సీడింగ్ నో అని కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సరిచేయించుకోవాలి. లేని పక్షంలో మీ వాయిదా నిలిపివేయబడే అవకాశం ఉంటుంది. ఇక నాలుగవ కారణం భూమి రికార్డుల వెరిఫికేషన్ అనేది పూర్తి కాకపోవడం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే డబ్బు చేరేలా కఠిన చర్యలు తీసుకుంటోంది. అందుకే భూమి రికార్డుల పరిశీలనను తప్పనిసరి చేసింది. మీ భూమి వివరాలు రెవెన్యూ రికార్డులతో సరిపోలకపోతే కూడా చెల్లింపులు అనేవి నిలిచిపోవచ్చు. ఇక ఐదవ కారణం మొబైల్ నెంబర్ మార్పు. చాలా మంది రైతులు మొబైల్ నెంబర్ మార్చిన తర్వాత పిఎం కిసాన్ రికార్డుల్లో అప్డేట్ చేయడం మర్చిపోతున్నారు. దీంతో ఓటీపీలు రావు, ఈ కేవైసీ పూర్తి చేయలేరు, స్టేటస్ చెక్ చేయడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మీ మొబైల్ నంబర్ మారి ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలి. అర్థమైందా అండి. ఇప్పుడు మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ఎలా చెక్ చేయాలో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దానికోసం మీరు ముందుగా గూగుల్ని ఓపెన్ చేసి pmkisan.gov.in అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఇక్కడ మీకు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. దాంట్లో నో యువర్ స్టేటస్ కింద ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఉంటుంది. అక్కడ మీరు ఎప్పుడైతే పిఎం కిసాన్ పోర్టల్కి లాగిన్ అవుతారో ఇవంతా సబ్మిట్ చేసి ఎంటర్ అయి ఉంటారో మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది, రిజిస్టర్ నెంబర్. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఆ నెంబర్ కనుక గుర్తు లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే పైన నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో దానిపైన క్లిక్ చేయాలి. ఇందులో నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ కింద ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్. అంటే రెండింటితోనూ మనం లాగిన్ అయ్యి మన రిజిస్ట్రేషన్ నెంబర్ని కనుక్కోవచ్చు. ఫర్ సపోజ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసామనుకోండి, ఇక్కడ దాని పక్కన క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని కూడా క్లియర్గా ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే మీరు మీ పోర్టల్లోకి అంటే మీ డీటెయిల్స్లోకి లాగిన్ అవుతారు. అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు ఎంచుకొని గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా అనేది కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉంటే మీరు అర్హులుగా పరిగణించబడతారు. అయితే పేరు ఉంటే మాత్రమే సరిపోదు. నేను ఇంతకు ముందు చెప్పిన అన్ని అర్హతలు కూడా పూర్తిగా ఉండాలి. ఇందులో ఎలాంటి మిస్టేక్ అనేది ఉండకూడదు. అలాగే సేమ్ ఇందులోనే బెనిఫిషరీ స్టేటస్ లేదా బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్ ద్వారా మీ చెల్లింపు స్థితిని తెలుసుకోవచ్చు. అక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, మీ బ్లాక్ ఏంటి, విలేజ్ ఏంటి అని మొత్తం ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ అని కొడితే లిస్ట్ అంతా వచ్చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఎవరికి పిఎం కిసాన్ డబ్బు రాదో తెలుసుకుందాం. అయితే చాలా మంది మేము రైతులము, మాకు డబ్బు ఎందుకు రాదు అంటూ చాలా మంది రైతులు ఈ విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు ఏంటో చెప్తాను, క్లియర్గా చూడండి. ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తులు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్లు అంటే సిఏస్, లాయర్లు వంటి వృత్తి నిపుణులు కూడా ఈ పథకం పరిధిలోనికి రారు. అలాగే రాజ్యాంగ పదవులు నిర్వహించిన వ్యక్తులు, ఉన్నత స్థాయి పెన్షన్ పొందుతున్న వ్యక్తులు వంటి కొంతమంది కూడా ఈ అర్హత అనేది కోల్పోతారు. అందుకే మీ అర్హత స్థితిని ముందుగానే తెలుసుకోవడం మంచిది. అయితే ఇప్పుడు చాలా మంది రైతులు అడుగుతున్న మరొక ప్రశ్న ఏంటంటే మా గ్రామంలో కొందరికి డబ్బు వచ్చింది, మాకు మాత్రం రాలేదు, అలాంటప్పుడు ఏం చేయాలి అని. దానికోసం ముందుగా పిఎం కిసాన్ పోర్టల్లో మీ స్టేటస్ ను చెక్ చేయండి. అక్కడ ఈకేవైసీ, ఆధార్ స్టేటస్, ల్యాండ్ సీడింగ్, పేమెంట్ స్టేటస్ అన్ని పరిశీలించండి. ఆల్రెడీ నేను ప్రాసెస్ చెప్పాను కదా, అలా చెక్ చేసేయండి. అప్పుడు ఏదైనా సమస్య కనిపిస్తే సమీప రైతు భరోసా కేంద్రం, వ్యవసాయ శాఖ కార్యాలయం, మీ సేవా కేంద్రం లేదా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని సంప్రదించండి. అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేసి మీకు ఏమైనా డీటెయిల్స్ తప్పుగా ఉన్న ఇవన్నీ ఉన్నా కానీ సరి చేయించుకోవచ్చు. ఇక సాధారణంగా మీ దగ్గర ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, భూమి పత్రాలు, రైతు నమోదు వివరాలు అనేవి ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటే డబ్బు పొందడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా చాలా సందర్భాల్లో చిన్న చిన్న తప్పుల
కారణాల వల్లే చెల్లింపులు అనేవి నిలిచిపోతాయి. కాబట్టి ఒక్కసారి మీ వివరాలన్నీ కూడా వెరిఫై చేసుకోవడం మంచిది. దానికోసం నేను ఆల్రెడీ చెప్పాను, pmkisan.gov.in లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రభుత్వ వెబ్సైట్ కాబట్టి. ఇక ఇప్పుడు ఈ 2000 రూపాయల యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. చూడండి, కొందరికి ఇది చిన్న మొత్తంలా అనిపించవచ్చు, నిజమే. కానీ వ్యవసాయం చేసే రైతుకు సీజన్ ప్రారంభం సమయంలో ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. చిన్న సన్నకారు రైతులకైతే మరీ విత్తనాలు కొనడానికి, ఎరువులు కొనడానికి, పురుగు మందులు కొనడానికి, కూలీలకు అడ్వాన్స్ ఇవ్వడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, చిన్న సన్నకారు రైతులకు ఈ సాయం అనేది ఎంతో ఉపశమనం కల్పిస్తుంది. వానాకాలం ప్రారంభంలో రైతులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇది మనందరికీ తెలిసిందే. భూమి దున్నాలి, విత్తనాలు కొనాలి, ఎరువులు వేయాలి, పంటల రక్షణ కోసం మందులు కూడా కొనాలి. ఈ సమయంలో 2000 రూపాయలు చేతికి రావడం రైతుకు ఒక చిన్న ఆర్థిక భరోసా లాంటిదే. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తూనే ఉంది, ఎక్కడ కూడా ఆపలేదు, ఎప్పుడు కూడా ఏ ఇన్స్టాల్మెంట్ కూడా స్టాప్ చేయలేదు. పథకం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఇన్స్టాల్మెంట్, ఇది 23rd 23వ విడత అనేది విడుదలైపోయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పీఎం కిసాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం తరచూ డేటా శుద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అర్హత లేని లబ్ధిదారులను తొలగించడం, డూప్లికేట్ రికార్డులను గుర్తించడం, నకిలీ దరఖాస్తులను రద్దు చేయడం, ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. అందుకే కొందరి పేర్లు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తమ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈసారి 23వ విడతతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారు. మొత్తం 9.44 కోట్ల మంది రైతులకు 18,880 కోట్ల రూపాయలు విడుదల కావడం ఈ పథకం ప్రాముఖ్యతను మరొకసారి నిరూపించింది. ముఖ్యంగా 2.18 కోట్లకు పైగా మహిళా రైతులు కూడా లబ్ధి పొందడం విశేషం. రైతు కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. అందువల్ల రైతులారా, మీ ఖాతాలో డబ్బు పడిందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. డబ్బు రాకపోతే ఆందోళన చెందకండి. ముందుగా మీ స్టేటస్ ను పరిశీలించండి, ఈకేవైసీ పూర్తి చేయండి, ఆధార్ బ్యాంక్ లింకింగ్ సరిచూసుకోండి, ల్యాండ్ సీడింగ్ సమస్య ఉంటే వెంటనే క్లియర్ చేసేసుకోండి, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించుకోండి. ఈ చర్యలు కనుక తీసుకుంటే మీకు రావాల్సిన డబ్బు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా అండి? మొత్తానికి చెప్పాలి అంటే 2026 జూన్ 20న విడుదలైన పీఎం కిసాన్ 23వ విడత దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు ఒక పెద్ద శుభవార్తగా మారింది. మొత్తంగా 18,880 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కావడం ద్వారా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వారికి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. మరి మీ ఖాతాలో కూడా డబ్బు జమ అయి ఉంటే కామెంట్లో డబ్బు వచ్చింది అని తెలియజేయండి. ఇంకా రాకపోతే మీ స్టేటస్ చెక్ చేసి సమస్య ఏమిటో తెలుసుకోండి. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియోని చేరేలా షేర్ చేయండి. అలాగే మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వస్తూనే ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకేనండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరే మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి అని. సో మీరు చేయాల్సిన, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లేకపోతే మీకు ఏమైనా డౌట్ ఉన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి పూర్తిగా రీసెర్చ్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ని చూస్తూ ఉండండి. వెళ్ళొస్తాను. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.